అందరికీ నా హృదయపూర్వక వందనాలు. చెమ్మ కలిగిన దేవుని పిల్లారా, మీ హృదయాలు వెలించే మాటతో ఏకునే మీ ఎద్దుకు వచ్చున్నాను కనుక మీరు నేను కలిసి ఈ దినం ప్రభు మాటలు ధ్యానం చేసుకుందాం. ప్రభు మాటలు ధ్యానం చేసుకోబోయే ముందు రాత్రి కాలం నుంచి మిమ్మల్ని, మీ కుటుంబాలని, మమ్మల్ని, సంఘానికి జ్ఞాపకం చేసుకొని ఎన్నో మేలులు, ఎన్నో ఉపకారాలు చేసిన దేవుడికి, మన ప్రభు మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో శిరస్సు వంచి తండ్రి అయిన దేవుడికి వందనాలు స్తుతులు తెలియచేసుకుంటూ, జమ్మగలిగిన దేవుని పిల్లారు ఇన్ని మేలులు ఉపకారాలు చేసిన దేవుడికి మరి చిన్న ఆరాధన చేసుకొని ఈరోజు మన ఆత్మకు ఆహారంగా ఏ మాటలైతే నియమించాడో ఆ మాటలు మనం ధ్యానం చేసుకుందాం. చిన్న ఆరాధన చేసుకుందాం. ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా దైవారాధనా, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా దైవారాధనా. చెమ్మగలిగిన దేవుని పిల్లలు మనం చూడగలిగితే సామెతల గ్రంథము 10వ అధ్యాయము 6వ వచనంలో ఒక మంచి మాట రాయబడింది. దేవుని పిల్లారా ధ్యానం చేసుకుందాం. నీతిమంతుని తల మీదకి ఆశీర్వాదం వచ్చునని రాయబడింది. దేవుని పిల్లారా నిజంగా జీవగలిగిన దేవుడు ఎంత మంచోడు. ప్రతిదినము కూడా మన ఆత్మలకు ఆహారంగా అంటే శరీరానికి మంచి శ్రేష్టమైన ఆహారం తిని ఎంత బలము ఆరోగ్యము కలిగి మనం లోకంలో ఉంటామో, అలాగనే దేవుని మాటలు కూడా చాలా శ్రేష్టమైన విలువైన మంచి ఆహారం ఆత్మకు కూడా మనం తీసుకోవటం వలన దేవుడిలో ఎప్పుడు బలము కలిగి మనం జీవితాన్ని కొనసాగించగలం దేవుని పిల్లలు. అందుకనే నీతిమంతుని తల మీదకి ఆశీర్వాదం వచ్చునని రాయబడింది. ఇందుకే నీతిమంతుడి తల మీదకి ఎందుకు ఆశీర్వాదం వచ్చిందంటే, ఒకటి అతను చేసే పని ముందు దేవునికి నచ్చింది దేవుని పిల్లరా. అలాగనే ఈ నీతిమంతులకి పగస్తులు అనేవాళ్ళు ఉండరు. ఎదుటివారిది తీసుకుందామనే ఆశ అతనికి ఉండదు. ఎదుటివారిది దోసుకుందామని, ఎదుటివారిని బాధ పెడదామని ఆలోచన ఒక నీతిమంతుడికి ఉండదు కనుక అతన్ని అందరూ ఆశీర్వదించేవాళ్ళే, అతని గురించి అందరూ గొప్పగా చెప్పుకునేవాళ్ళే, అతనితో అందరూ స్నేహం కలిగి ఉండాలనుకునేవాళ్ళు దేవుని పిల్లరా. కనుకనే అతను అన్ని విషయాల్లో అభివృద్ధిని నొందుతూ ఉంటారు కనుక ఎవరి హృదయాన్ని కూడా అతను గాయపరచడు కనుక దేవుడు కూడా అతన్ని బట్టి ఆనందిస్తాడు, సంతోషపడతాడు. అతను అన్ని విషయాల్లో అభివృద్ధి చేయడానికి, హెచ్చించడానికి, ఆశీర్వదించడానికి దేవుడు కూడా ఎనుకాడడు దేవుని పిల్లరా. అందుకనే నీతిమంతుడికి ఎప్పుడు ఆశీర్వాదం వచ్చేది అతని నెత్తి మీద కంటే ఎవరి వల్ల? ఒకటే దేవుని వల్ల వస్తుంది. మనుషులందరి వలన కూడా మనకు ఆశీర్వాదం అనేది నీతిమంతుడికి వచ్చిందని చెప్తున్నారు దేవుని పిల్లలు. కనుక సాధ్యమైనంత వరకు నీతి కలిగిన వారిమై, ఎదుటివారు మంచిగా ఉంటే మనం సంతోషించే వారిమై ఉండాలి. వారు అన్ని విషయాలు అభివృద్ధి చెందుంటే మనం సంతోషించే వారి ఉండాలి. అది ఒక నీతిమంతుడికి ఉన్న లక్షణం. కానీ నీతిమంతుడు కానోడు పక్కనోడు బాగుపడ్డా ఓర్చుకోలేడు. ఎంతసేపు పక్కన వాళ్ళకి తీసుకోవాలో నాకు ఆలోచన ఉంటుంది. ఇంకా వాడు చెప్పాలంటే నేను అతను పెట్టను, అతను నా పెట్టవసరం లేదన్న ఆలోచనలో కూడా ఉంటాడు దేవుని పిల్లలు, అవినీతిమంతుడు. కనుక ఆ నీతిమంతుడుకున్న లక్షణాలు మనం కూడా కలిగి ఉండి ప్రతిదినము దేవుని ఆశీర్వాదం మన మీదకి వచ్చే విధంగా ఉన్నట్లు ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, జీవము కలిగిన మా పరలోకపు తండ్రి నాయనా, నీ కృప కలిగిన నామానికి వందనాలు తండ్రి. నీతిమంతుడు తల మీదకి, నీతిమంతుని మీదకి ఆశీర్వాదం వచ్చిందని చెప్తున్నావు నైనా. అవును తండ్రి, భూమి మీద మేము నీతిమంతులుగా బ్రతుకుతూ నీ ఆశీర్వాదం మేము పొందేవారుగా ఉండినట్లు సహాయం చేయతండి నైనా. మా చుట్టుపక్కల ఉన్న వారందరితోనైనా, మా బంధువులందరితో తండ్రి సాధ్యమైనంత వరకు అందరితోనైనా మంచిగా మేము ఉండటం వలన వారి ఆశీర్వాదం కూడా మా మీదకు వస్తుంది అని చెప్తున్నావు తండ్రి. అట్టి ఆశీర్వాదం మేము పొందిన వారమై తండ్రి నైనా, నీ వలన ఇంకా ఎక్కువగా ఆశీర్వదింపబడే బిడ్డలుగా భూమి మీద మేము జీవించినట్లు సహాయం చేయమని అడుగుతున్నా తండ్రి నాయన. ఎంతమందికి అయితే ఈ ఆశీర్వాదం లేక తండ్రి అందరితో గొడవలు పడుతూ అందరి చేత శాపగ్రస్తమైన మాటలు వారిని నెత్తి మీదకు తెచ్చుకొని నరకానికి వెళ్ళిపోతున్నారు. అట్టి బిడ్డలకి నీ విలువైన మాటలు విని తండ్రి నీ వైపు తిరిగే భాగ్యం అనుగ్రహించి ఆరోగ్యం దయచేయమని మా రక్షకుడు నీ కుమారుడైన యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థన అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు, ధన్యవాదాలు.